నమస్తే K24 న్యూస్. నల్లగొండలో యూరియా కొరత రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ప్రభుత్వాన్ని విమర్శించారు. రైతులు నిద్రాహారాలు మాని ఆధార్ కార్డులు చెప్పులు లైన్లో పెట్టుకొని యూరియా కోసం అవస్థలు పడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదని మండిపడ్డారు. మా పరిపాలనలో రైతుల ఇబ్బందులపై రెగ్యులర్గా రివ్యూ చేసేవాళ్ళమని, కానీ ఇప్పుడు కరెంటు కోతలు, అతివృష్టి అనావృష్టి కమిషన్ల దందాలు ఇలా అన్నిటిలోనూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. యూరియా బస్తాలు పోలీసులు పలహారులో పంపిణీ కావాల్సిన యూరియా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వెంటనే ప్రభుత్వం అయిన దానికి కాని దానికి ఎగిరెగిరిపాటి మాట్లాడే వెంకటరెడ్డి ఎందుకు అధికారులతో మాట్లాడిస్తున్నాడు? యూరియా విషయంలో అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. జిల్లా అధికారులు కూడా చెప్తున్నా, నేను అబద్ధం స్టేట్మెంట్లు ఇస్తే మాత్రం మీరు కూడా ఇరుక్కుంటారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. యూరియా కొరత లేదని మాట్లాడుతున్నారు. మీది కాదు బాధ్యత, వాళ్ళని ఇవ్వమనండి, మీ మంత్రులు ఇవ్వమనండి. కాంతి భుజాన్ని వేసుకొని ఇరుకునవ్వడం రేపు చెప్తున్నా నేను. జిల్లా ఉన్నత అధికారులు ఎవరైనా సరే అధికారం కొరత లేదని మాట్లాడి ఎవడేమన్నాడు? వాళ్ళని కొరత ఉందా లేదా వాళ్ళకి చూస్తే తెలుస్తుంది కదా. కట్టమూరు పోతే తెలుస్తుంది, తిప్పటి పోతే తెలుస్తుంది, ఇంకా చాలా చోట్ల తెలుస్తుంది కదా. మీది కాదు, మీరు ఎందుకు వేసుకుంటున్నారు భుజాన? మాట్లాడమనండి. వచ్చి మీడియాకు వినోదం కలిగించడానికి మాట్లాడుతుంటాడు కదా, ఆయన అడగమని చెప్పండి. చిల్లర మాటలు చిల్లర చేష్టలు కాకుండా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఈ జిల్లా మంత్రులు బాధ్యత తీసుకోవాలి. ఎక్కడ కూడా రైతాంగానికి ఎరువుల కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇది ఇట్లే కొనసాగితే మేము రైతాంగం తరఫున పెద్ద ఎత్తున మేము కూడా పోరాటాలకు సిద్ధమవుతాం. ఈ ఉత్త మాటలు చెత్త మాటలు మాని వెంటనే జిల్లా రైతాంగాన్ని సరిపోయి యూరియాను తెప్పించాలని చెప్పి మేము ఇసుకపోయి కాడ డిమాండ్ చేస్తాం. బాగుండేది కదా, ఇసుకపోయి నేను ఏమంటున్నాను, మీరే చూపిస్తున్నారు. చక్కగా వారిని రమ్మని చెప్పి తిప్పటి పోదానండి, కట్టగూరు పోదానండి, ఇంకో కడి పోదానండి తీసుకోపోండి. కనగలు కావచ్చు, ఇక్కడే తీసుకోపోండి. మరి నేను అందుకే చెప్తున్నాను, అధికారులు ప్రజలు తప్పుదో పట్టించే పద్ధతిలో మాట్లాడడం సరికాదు. లేని మీద వేసుకోవాల్సిన అవసరం మీకు లేదు. కావాలని చెప్పి ఇప్పుడు వచ్చినాయని ఎందుకంటే ఏమైందంటే మరి బ్లాక్ మార్కెట్ ఏమైంది? ఎందుకు రైతులు అక్కడ ధనం చేసుకోవాల్సి వచ్చింది? మంత్రి చెప్పినట్టు మంత్రి కమిషన్ తీసుకున్న ఒకరికి వేస్తున్నారు అన్నట. మంత్రి కమిషన్ తీసుకున్నోడికి ఎవరికైతే ఫోన్ చేసి చెప్తున్నాడో వాళ్ళకి వేస్తున్నట్ట అధికారులు. తెల్లదాకా పళ్ళే కొడుకుంటారా రైతులు? ఇంటికాడ నిద్రపడ్డ కాడిపేసి పడుకుంటారా? ఓ దిక్కు వర్షం చలి వస్తుంటే ముసులు వస్తుంటే అన్ని పిఎస్సి సెంటర్లకు ఒక తీరు ఇవ్వాలి. అక్కడ ఏం డిమాండ్ ఉందో దాన్ని బట్టి ఇవ్వాలి, వాళ్ళ డిమాండ్ని బట్టి. ఏమైనా కమిషన్ వచ్చే పని చేయడం తప్ప ఇంకోటి అలవాట్లేదు ఈ జిల్లా మంత్రికి. ఎవడి కాదు ఎందుకు వచ్చింది బాధ? మంది కాలుకి 10,000 చేసుకొని 10,000 చేసుకునేటోడికి రైతుల ఆత్మగౌరవం గురించి తెలుగు, ప్రజల ఆత్మగౌరవం గురించి తెలుగు. ఎంత అవమానం, ఎంత సిగ్గుపడాలి మన ఈ రాష్ట్ర ప్రభుత్వం. మహిళా రైతు ఎవరు అధికారులు కాలు పట్టుకొని ఒక బస్తా యూరియా ఇప్పించండి, డబ్బులకే ఉచితంగా ఏమని అడగండి. అచ్చం ఇవాళ నల్గొండ నియోజకవర్గం
కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ నియోజకవర్గంలో పూర్తిగా విఫలమైంది. మంత్రిగా పక్కన పెట్టండి, ఏ నియోజకవర్గంలో కూడా పిలుస్తలేడా దిక్కులేదు, కానీ సొంత నియోజకవర్గంలో కూడా కనీసం ప్రజలకు సేవలు అందించే దాంట్లో అందుబాటులో లేడు. అట్లా కొనుగోళ్ళప్పుడు ఇక్కడే దారుణంగా దోపిడీ గురైంది నల్గొండ రైతులు. నీళ్ళ విషయంలో ఇంకా అంతమించిన దారుణమైన దోపిడీ జరుగుతూ ఉంది, ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇంకా 2-3 అవసరాలు పెరుగుతున్నాయి. కావాల్సిన యూరియా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వెంటనే ప్రభుత్వం అయిన దానికి కాందానికి ఎగిరెగిరిపడి మాట్లాడే వెంకటరెడ్డి ఎందుకు అధికారులతో మాట్లాడిస్తున్నాడు? యూరియా విషయంలో అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. జిల్లా అధికారులు కూడా చెప్తున్నా, నేను అబద్ధం స్టేట్మెంట్లు ఇస్తే మాత్రం మీరు కూడా ఇరుక్కుంటారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. యూరియా కొరత లేదని మాట్లాడుతున్నారు. మీది కాదు బాధ్యత, వాళ్ళని ఇవ్వమనండి, మీ మంత్రులు ఇవ్వమనండి. కాంతి భుజాన వేసుకొని ఇరుకుని అవ్వడంతో రేపు చెప్తున్నా నేను. జిల్లా ఉన్నత అధికారులు ఎవరైనా సరే అధికారులు కొరత లేదని మాట్లాడండి. ఎవడు ఏమన్నాడు వాళ్ళని? కొరత ఉందా లేదా వాళ్ళకి చూస్తే తెలుస్తుంది కదా. కట్టమూరు పోతే తెలుస్తుంది, తిప్పతి పోతే తెలుస్తుంది, ఇంకా చాలా చోట్ల తెలుస్తుంది కదా. మీది కాదు, మీరు ఎందుకు వేసుకుంటున్నారు భుజాన? మాట్లాడమనండి. వచ్చి మీడియాకు వినోదం కలిగించడానికి మాట్లాడుతుంటాడు కదా, ఆయన అడగమని చెప్పండి. చిల్లర మాటలు చిల్లర చేష్టలు కాకుండా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. ఈ జిల్లా మంత్రులు బాధ్యత తీసుకోవాలి. ఎక్కడ కూడా రైతాంగానికి ఎరువుల కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇది ఇట్లే కొనసాగితే మేము రైతాంగం తరఫున పెద్ద ఎత్తున మేము కూడా పోరాటాలకు సిద్ధమవుతాం. ఈ ఉత్త మాటలు చెత్త మాటలు మాని వెంటనే జిల్లా రైతాంగాన్ని సరిపోయే యూరియాను తెప్పించాలని చెప్పి మేము